యాత్రలో అనేకమైన ఆటంకాలు ఎదురవుతూ వచ్చాయి. కానీ ప్రతి ఆటంకంలో కూడా వారు ప్రార్థించారు. మోషే భక్తుడు ప్రవక్త ప్రార్థించి దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుని సహాయాన్ని అద్భుతంగా పొందగలిగాడు. వారి జీవితాల్లో ఒకటే చేశారు. ఏ క్లిష్టమైన పరిస్థితి ఏర్పడినా, ఆటంకాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు కలిగినా, ప్రకృతి సంబంధమైన ఇబ్బందులు కలిగాయి, అలాగే చుట్టూ ఉన్న శత్రు దేశాల నుండి ఇబ్బందులు ఎదురయ్యాయి, నలుదిక్కుల నుండి కూడా శత్రువులు వారిని వెంటాడారు. కానీ ప్రభు తన ప్రజలను ముట్టకుండా ఆయన తన కంచి వేసి వారిని కాపాడుతూ వచ్చాడు. మరి వీరిని భయపెట్టడానికి ఎంతో మంది రాజులు బయలుదేరి వారి మీదకి వచ్చినప్పుడు వీళ్లను వారి చేతికి అప్పగించలా. మిమ్మల్ని భయపెట్టు వారి చేతికి నేను అప్పగించను, మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ పిల్లలను కాపాడుతానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. అందుకే మిమ్మల్ని భయపెట్టు మనుషుల చేతికి నేను మిమ్మల్ని అప్పగించను. ఈ లోకాన్ని వెళ్ళేటువంటి దుష్టులైన అధికారుల చేతుల్లో చాలా మంది బాధించబడుతూ వేధించబడుతూ ఉంటారు. కారణం వాడి చేతిలో అధికారం ఉంది కాబట్టి పలు విధాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ప్రజలు భయపడి వాళ్ళ చేతికి అప్పగించేస్తారని వేదన పడి దుఃఖపడుతున్నప్పుడు వారు